కాలాన్ని ఉపాయంతో ఎలా గడపాలో ఎగ్జాంపుల్గా భూ సంబంధంగా ఆహార విషయంలో యేసేపు ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆపద నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు వచ్చే కరువేంటి తెలుసా? ఆహారం కొరకు కాదు, కానీ దేవుని ప్రజలు దేవుని మాట వినకపోవటం వల్ల కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? సముద్రము ఈతరు నుంచి ఆ దరు వరకు, బాబు నాకెవరన్నా దేవుని మాటలు చెప్పేవాళ్ళు ఉంటే చూపిస్తావా అని అంటే, బాబు నాకు దేవుని మాటలు కావాలి, ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే నువ్వు చూపిస్తావా అడుగుతారండి. సముద్రం ఈ దరు నుంచి ఆ దరు వరకు వాక్యం చెప్పేవాళ్ళు కనపడరు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదామంటే పరిశుద్ధ గ్రంథము కనపడదు. తూర్పు దిక్కు నుంచి పడమర వరకు ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్కు కనపడదు. కాబట్టి ఇప్పుడే దేవుని వాక్యాన్ని ఉపాయముతో మన హృదయములో భద్రపరుచుకున్నగాక. చెప్పే మాట అర్థమవుతుందండి? ఇప్పుడు చేతిలో గ్రంథం ఉంది, దీన్ని ఇప్పుడే మనం చదువుకోవాలి. ఎట్టి పరిస్థితులైన మనం కాపాడాలి అంటే ఈ గ్రంథం ఉన్నప్పుడే, చేతిలో ఉన్నప్పుడే, మన దగ్గర ఉన్నప్పుడే, ఇంట్లో ఉన్నప్పుడే, మనతో ఉన్నప్పుడే. ఇదిగో ఒక రోజున పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటూ దేవారాత్రులు గడిపితే ఒక రోజున ఎట్టి శ్రమలైనా, ఎట్టి ఆపదలైనా, ఎట్టి అపాయాలైనా ఉపాయం కలిగిన వాక్యము గుండెల్లో ఉంటే అది నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాయి. ఆమేన్. కాపాడుతూ ఉంటుంది. అందుకనే సమయం ఉండగానే వాక్యాన్ని గుండెల్లో భద్రపరుచుకుంటే ఒక రోజున నీ కళ్ళ ముందు బైబిల్ లేకపోయినా అది నిన్ను నన్ను కాపాడుతుంది. ఆమేన్.